Hello everyone, this is Hamasri, working as Zoology lecturer in Sir C.R. Reddy Women's College, Eluru. Now I am going to describe about the topic Maximum Economic Yield in Unit 5 Fishery Management. Paper title Capture Fishery 2. So let's start the topic. Maximum economic yield is that yield level which coincides with the level of harvest or effort that maximizes the sustainable net returns from fishing. సో మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ అంటే ఏంటి అంటే మనకు వచ్చేటటువంటి ఈల్డ్ లెవెల్ ఏదైతే ఉందో అది హార్వెస్ట్ లెవెల్తో కోయిన్సైడ్ అయితే దాన్ని మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ అంటాం. లేదు అంటే ఈ ఫిషింగ్ నుండి మనకు వచ్చేటటువంటి రాబడి ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి మనం యూజ్ చేసే ఎఫర్ట్ ఉంది కదా, మనం పెట్టే ఎఫర్ట్కి ఈ ఈల్డ్ లెవెల్ అనేది కోయిన్సైడ్ అయితే దాన్ని కూడా మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ అంటారు. A MEY harvest is desirable because it is the catch level that enables society to do the best it can with what nature has provided. సో ఈ MEY హార్వెస్టింగ్ని ఎక్కువగా యూస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే నేచర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అందులోనే బెస్ట్ ఇవ్వడానికి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. Maximum economic yield MEY, which includes the monetary terms of the effort and returns in sustainable yield formulation. సో ఈ MEY ఏం చేస్తుంది అంటే మనం పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ని అంటే మనం పెట్టేటటువంటి ఎఫర్ట్ని అండ్ అలాగే మనకి వచ్చేటటువంటి రాబడి ఏదైతే ఉందో మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ని ఈ రెండింటిని కూడా ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. ఇన్ ఫిషరీస్ టర్మ్స్ మ్యాక్సిమం సస్టైనబుల్ yield MSY is the largest average catch that can be captured from a stock under existing environmental conditions. సో ఫిషరీస్ టర్మ్స్లో MSY అంటే ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో అక్కడ ఉన్నటువంటి స్టాక్లో నుంచి మనం క్యాచ్ చేసినటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో లార్జెస్ట్ యావరేజ్ క్యాచ్ని ఈ MSY అంటారన్నమాట. Relating to MSY, the maximum economic yield MEY is the level of catch that provides the maximum net economic benefits or profits to society. సో ఈ MSYతో MEYని పోల్చి చూస్తే దాన్ని రిలేట్ చేసి చూస్తే MEYలో ఉండేటటువంటి ఈ క్యాచ్ లెవెల్ అనేది ఎక్కువ ఎకానమిక్ బెనిఫిట్స్ని అండ్ అలాగే సొసైటీకి ప్రాఫిట్స్ని ఇస్తుందన్నమాట. సో MSY కన్నా కూడా MEYలోనే ఎక్కువ ప్రాఫిట్స్ అండ్ అలాగే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. MEY ఈజ్ ఏ లాంగ్ రన్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ విచ్ రిఫర్స్ టు ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అండ్ ద కరస్పాండింగ్ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ దట్ మ్యాక్సిమైజ్ ద ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ప్రాఫిట్స్ ఇన్ ఏ ఫిషరీ. సో ఈ MEY యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని అలాగే మనం పెట్టేటటువంటి లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని అండ్ అలాగే ప్రాఫిట్స్ని వీటన్నిటినీ కూడా ఈక్వల్గా మెయింటైన్ చేయడం అనమాట. ఇన్ మోస్ట్ కేసెస్ దిస్ సినారియో రిజల్ట్స్ ఇన్ ఈల్డ్స్ అండ్ ఎఫర్ట్ లెవెల్స్ దట్ ఆర్ లెస్ దెన్ at maximum sustainable yield MSY and in stock biomass levels greater than at MSY. మార్డీ 2002, బ్రోమ్లే 2009. సో చాలా కేసెస్లో ఏమవుతుందంటే ఈ సినారియో ఈల్డ్ని ఎక్కువగా ఇస్తుంది అండ్ అలాగే మనం పెట్టే ఎఫర్ట్ కూడా MSYతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది అండ్ అలాగే స్టాక్ బయోమాస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అనేది కూడా MSY కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. Earlier, only biological aspects were considered in fisheries management. సో ఫిషరీస్ మేనేజ్మెంట్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళు అంటే బయోలాజికల్ ఆస్పెక్ట్స్ని మాత్రమే కన్సిడర్ చేసేవాళ్ళు. అంటే అక్కడ ఉండేటటువంటి లివింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్యాక్టీరియా, ఫంగీ వీటిని మాత్రమే కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట. బట్ దే వర్ ఎయిమ్డ్ ఎట్ కంట్రోలింగ్ ఫిషింగ్ ఎఫర్ట్ అండ్ దే డిడ్ నాట్ కన్సిడర్ ద ఎకానమిక్ ఆర్ సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిషింగ్ మెథడ్స్. కానీ వాళ్ళ ఎయిమ్ ఏంటి అంటే ఫిషింగ్ ఎఫర్ట్ని కంట్రోల్ చేయడం మాత్రమే. వాళ్ళు సోషల్ ఆస్పెక్ట్స్ని ఫిషింగ్ మెథడ్లో ఉండేటటువంటి సోషల్ ఆస్పెక్ట్స్ని ఎకానమిక్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసేవాళ్ళు కాదనమాట. అంటే ఏంటి అని ఈ సోషల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటంటే సో గవర్నమెంట్ పెట్టేటటువంటి ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారనమాట. సో వాటిని వాళ్ళు కన్సిడర్ చేసుకోరు.
The net income from fishing and the subsequent use of income for the livelihood of fishers is also of vital importance. సో ఏదైతే నెట్ ఇన్కమ్ అనేది ఫిషింగ్ నుంచి మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఉందో దాన్ని అక్కడ ఉండేటటువంటి ఫిషర్ మ్యాన్ ఫిషర్ ఉమెన్ వీళ్ళ లైవ్లీహుడ్కి యూస్ చేయడం అనేది కూడా చాలా అవసరం అనమాట, చాలా ముఖ్యమైనదన్నమాట. బిసైడ్స్ ద కాస్ట్ అండ్ రిటర్న్స్ ఇన్ ఫిషింగ్ plays a significant role as incentives for engaging in fishing as an occupation. సో ఫిషింగ్నే ఆక్యుపేషన్గా ఎంచుకోవడం వెనక ఉన్నటువంటి మెయిన్ రోల్, ఫిషింగ్ ప్లే చేసేటటువంటి సిగ్నిఫికెంట్ రోల్ ఏంటి అంటే దానివల్ల వచ్చేటటువంటి ఆదాయం అండ్ అలాగే పెట్టే కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది, పెట్టే ఎఫర్ట్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆదాయం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫిషింగ్ని ఆక్యుపేషన్గా ఎంచుకోవడం కోసం చాలా ఇష్టపడతారనమాట. దిస్ థాట్ గేవ్ వే ఫర్ ద ఎకానమిక్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఫిషరీస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఎక్కువగా ఏదైతే ఎక్కువ ఇన్కమ్ని ఇస్తుందో సో దాన్ని జనరల్గా ఎకానమీలో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫిషరీస్ మేనేజ్మెంట్ని కూడా దానివల్ల వచ్చేటటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకొని ఎకానమిక్స్లో యాడ్ చేశారనమాట. ఎకానమిస్ట్స్ హ్యావ్ లాంగ్ ఆర్గ్యూడ్ దట్ ఎ ఫిషరీ దట్ మ్యాక్సిమైజెస్ its economic potential also usually will satisfy its conservation objectives. Walters 1993, మార్డీ 2002. సో ఎకానమిస్ట్స్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే ఈ ఫిషరీ అనేది ఎకానమిక్ పొటెన్షియల్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది, అంటే వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే కన్జర్వేషన్ ఆబ్జెక్టివ్స్ అంటే పరిరక్షించేటటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో సో కన్జర్వేటివ్ ఆబ్జెక్టివ్స్ని కూడా సాటిస్ఫై చేస్తుందని ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. దిస్ సినారియో ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్ MEY, ఏ లాంగ్ రన్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ that refers to the level of output and the corresponding level of effort that maximize the expected economic profits in a fishery. సో ఈ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి వచ్చేటటువంటి అవుట్పుట్ అండ్ అలాగే మనం పెట్టేటటువంటి ఎఫర్ట్ వచ్చేటటువంటి ప్రాఫిట్ ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియంగా మెయింటైన్ చేయడం అనమాట. సో ఇది మెయిన్ కాన్సెప్ట్గా ఉండడం వల్ల ఈ సినారియో ఏదైతే ఉందో కన్జర్వేషన్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా హైడ్ అయిపోతున్నాయి అనమాట. సో ఇగ్నోర్ అయిపోతున్నాయి. మెయిన్ కాన్సెప్ట్గా ఈక్విలిబ్రియం అనేది మెయిన్ కాన్సెప్ట్గా ఉండడం వల్ల ఈ కన్జర్వేషన్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఎన్క్యాప్సులేట్ అయిపోతున్నాయి అనమాట. In most cases, this scenario results in yields and effort levels that are less than at maximum sustainable yield MSY and in stock biomass levels greater than MSY. సో చాలా కేసెస్లో ఈ సినారియో ఏం రిజల్ట్ ఇస్తుంది అంటే ఈల్డ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, రాబడి అండ్ అలాగే ఎఫర్ట్ మనం పెట్టేటటువంటి ఎఫర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్తో పోల్చుకుంటే. అండ్ అలాగే వీటి స్టాక్ బయోమాస్ అనేది కూడా MSYతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే దాని ఏరియా అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. లోవర్ లెవెల్స్ ఆఫ్ ఫిషింగ్ ఎఫర్ట్ ఆల్సో జనరల్లీ రిజల్ట్ ఇన్ ఫ్యూయర్ అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్. సో ఫిషింగ్ చేయడానికి మనం పెట్టే ఎఫర్ట్ అనేది ఎంత తక్కువగా పెడితే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ అనేవి అంత తక్కువగా ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కువగా దెబ్బతిందనమాట. Developed initially in the context of single species fisheries, Walters 1993, MEY was extended to multi-species fisheries under the assumption that the species are caught in fixed proportions. సో ఈ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని సింగిల్ స్పీసీస్ ఫిషరీస్ అనేవి డెవలప్ అయ్యాయి అన్నమాట. సో ఫిక్స్డ్ ప్రపోర్షన్స్లోనే ఈ స్పీషీస్ అనేవి క్యాచ్ చేయొచ్చు అనే అజంప్షన్ చేసుకొని MEYని మల్టీ స్పీషీస్ ఫిషరీస్ కింద ఎక్స్టెండ్ చేశారనమాట. ద ఆప్టిమల్ క్యాచ్ అండ్ బయోమాస్ ఫర్ ఎనీ సింగిల్ స్పీషీస్ ఇన్ ఎ మల్టీ స్పీషీస్ ఫిషరీ మే బీ గ్రేటర్ ఆర్ లెస్ దెన్ ఎట్ MSY, బ్రామ్లీ 2009. సో ఈ మల్టీ స్పీసెస్ ఫిషరీలో ఈ సింగిల్ స్పీసెస్ యొక్క ఆప్టిమల్ క్యాచ్ అండ్ బయోమాస్ అనేది MSYతో పోల్చి చూసుకుంటే ఎక్కువ ఉండొచ్చు లేదా చాలా తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. When the relationship between effort and money are measured, it was observed that when stock is low, effort must be high. సో మనం పెట్టేటటువంటి ఎఫర్ట్కి అండ్ అలాగే మనకి వచ్చేటటువంటి ప్రాఫిట్కి మధ్య రిలేషన్షిప్ని కనుక మెజర్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎఫర్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే
ఫిషెస్ అనేవి తక్కువగా ఉంటాయో, ఫిషెస్ యొక్క సమూహం అనేది చాలా తక్కువగా ఉంటుందో, సో అప్పుడు ఎఫర్ట్ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వాటికి ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎటు పడితే అటు డిస్పర్స్ అయిపోతూ ఉంటాయి. సో వాటిని మనం క్యాచ్ చేయడం కోసం ఎఫర్ట్ అనేది చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్కి ఒక గ్రాఫ్లో కనుక చూపించినట్లయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఈ లైన్ని ఈ ఎఫర్ట్ లైన్ అంటారు. అండ్ అలాగే ఇది టోటల్ రెవెన్యూ అండ్ కాస్ట్ లైన్ అనమాట. సో ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇంత అమౌంట్ ఆఫ్ రెవెన్యూ అనేది, ఇంత అమౌంట్ ఆఫ్ కాస్ట్ అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటాం. అండ్ అలాగే సెకండ్ టైం ఇంత ఈ నాట్ అనేటటువంటి ఎఫర్ట్ పెట్టినప్పుడు సో హెచ్ నాట్ అనేటటువంటి రెవెన్యూ అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ ఒక కర్వ్ డ్రా చేసినప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ ఒక కర్వ్ డ్రా చేసినప్పుడు సో వచ్చిన కర్వ్ని టీఆర్ అంటే టోటల్ రెవెన్యూ అనమాట, టీఆర్ అని రిప్రజెంట్ చేస్తాం. అండ్ అలాగే ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడికి స్ట్రైట్ లైన్ రాదు. సో ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసినప్పుడు దాన్ని టీసీ అని అంటాం. టీసీ అంటే ఏంటి అంటే మనం పెట్టినటువంటి టోటల్ కాస్ట్ అండ్ అలాగే మనం పెట్టినటువంటి ఎఫర్ట్ అనమాట. సో ఈ కర్వ్ అండ్ లైన్కి మధ్యలో ఉండేటటువంటి డిఫరెన్సే రెంట్ అనమాట. టోటల్ రెవెన్యూ టీఆర్ ఈక్వల్ టు ప్రైస్ పి ఇంటూ క్యాచ్ హెచ్. సో ఇక్కడ టోటల్ రెవెన్యూ అంటే ఏంటి అంటే ప్రైస్ ఇంటూ క్యాచ్, అంటే మనం ఎంత క్యాచ్ని పట్టుకున్నాము అనేది అండ్ అలాగే ఆ క్యాచ్ యొక్క ప్రైజ్, ఆ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చేది టోటల్ రెవెన్యూ అనమాట. టీసీ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ కాస్ట్ సి ఇంటూ ఎఫర్ట్. సో టీసీ అంటే ఏంటి అంటే అక్కడ మనం పెట్టేటటువంటి కాస్ట్ అండ్ ఎఫర్ట్ ఈ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చేటటువంటిది టీసీ అనమాట. సో రెంట్ అంటే ఈ టీఆర్లో నుంచి అంటే టోటల్ రెవెన్యూలో నుంచి కాస్ట్, మనం పెట్టినటువంటి కాస్ట్ అండ్ ఎఫర్ట్ని మైనస్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూనే రెంట్. ద రెంట్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్ ఎట్ ద పాయింట్ ఈ. సో సెర్టెన్ పాయింట్ ఈ దగ్గర రెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో అంటే మ్యాక్సిమైజ్ అవుతుంది. ఎంఈవై ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఎంఎస్వై. సో మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ నుండి మిగిలినటువంటిదే ఈ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ అనమాట. ఆప్టిమల్ హార్వెస్ట్ హెచ్ స్టార్ ఈజ్ లెస్ దెన్ ద ఎంఎస్వై హార్వెస్ట్. సో ఇక్కడ ఆప్టిమల్ హార్వెస్ట్ ఏదైతే ఉందో అది ఎంఎస్వైలో అంటే మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ యొక్క హార్వెస్ట్ కన్నా కూడా తక్కువగా ఉంటుంది. బట్ రెంట్ ఈజ్ లార్జర్ దెన్ ఎట్ ఎంఎస్వై. కానీ అక్కడ ఉండేటటువంటి రెంట్ మాత్రం ఎంఎస్వై కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ద పాయింట్ ఈ స్టార్ ఈజ్ దట్ ఎఫర్ట్ లెవెల్ ఎట్ విచ్ ద ఎంఈవై అక్కర్స్. సో ఈ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ దగ్గర వచ్చేటటువంటి ఎఫర్ట్ లెవెల్ని ఈ స్టార్తో రిప్రజెంట్ చేస్తారు అనమాట. At this point of effort, only the difference between the total revenue from fishing and total cost of fishing is the maximum. So ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఫిషింగ్ నుండి వచ్చేటటువంటి రెవెన్యూ అంటే ఫిషింగ్ దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రాఫిట్ అండ్ అలాగే మనం పెట్టేటువంటి కాస్ట్ మధ్య డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ద డిఫరెన్స్ ఈజ్ ఆల్సో రిఫర్ టు యాజ్ రీసోర్స్ రెంట్. సో ఆ డిఫరెన్స్ని రెంట్ అని అంటాం. The marginal analysis can show that the MEY occurs at the point where MC is equal to MR. సో మార్జినల్ అనాలిసిస్ ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే ఈ మార్జినల్ కాస్ట్ అండ్ అలాగే మార్జినల్ రెంట్ అనేవి ఈక్వల్ అవుతాయో అక్కడ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఫర్ మార్జినల్ యూనిట్ ఆఫ్ ఎఫర్ట్ మార్జినల్ రెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ యావరేజ్ రెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో అండ్ అలాగే ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు అంటే మార్జినల్ యూనిట్ ఆఫ్ ఎఫర్ట్ దగ్గర మార్జినల్ రెంట్ అనేది 0 అండ్ అలాగే యావరేజ్ రెంట్ అనేది 1 కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. డిక్సాన్ కన్క్లూడ్స్ దట్ ద గోల్ ఆఫ్ ట్రెడిషనల్ ఫిషరీస్ మేనేజ్మెంట్ అచీవ్ ఎంఎస్వై. సో డిక్సాన్ ఏం కంక్లూడ్ చేస్తున్నారు అంటే ఈ ట్రెడిషనల్ ఫిషరీస్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే ఈ మ్యాక్సిమం ససెప్టబుల్ ఈల్డ్ని అచీవ్ చేయడం అన్నమాట. However, the economists aim for MEY in contrast to MSY. At MEY compared to MSY, the fish catch is lower, fishing profit is higher.
ఫిషింగ్ ఎఫర్ట్ ఈజ్ లోవర్ అండ్ ద ఫిష్ స్టాక్ ఈజ్ హయ్యర్. సో ఈ ఎకానమిస్ట్స్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే ఎంఎస్వైకి విరుద్ధంగా ఎంఈవైని అచీవ్ చేయడం అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ని మ్యాక్సిమం ససెప్టబుల్ ఈల్డ్తో పోల్చి చూస్తే, కంపేర్ చేసి చూస్తే అక్కడ ఫిష్ క్యాచ్ అనేది చాలా తక్కువగా ఉంది, కానీ ఫిషింగ్ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ అలాగే ఫిషింగ్కి మనం పెట్టేటటువంటి ఎఫర్ట్ అనేది తక్కువగా ఉంది. అండ్ అలాగే ఫిష్ యొక్క స్టాక్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. దస్ ద ఆథర్ కన్క్లూడ్స్ దట్ ఎంఈవై ఈజ్ వేర్ మోర్ ఫిష్ ఈజ్ కన్సర్వ్డ్. అండ్ అలాగే ఇక్కడ ఆథర్ డిక్సన్ ఏం చెప్తున్నాడు అంటే ఎంఈవై దగ్గర అంటే మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ దగ్గర ఫిషెస్ అనేవి చాలా ఎక్కువగా కన్సర్వ్ చేయబడుతున్నాయి అన్నమాట. స్టెప్స్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఎంఈవై. P ఈక్వల్స్ టు A మైనస్ BY. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం. వేర్ P ఈజ్ ద ప్రైస్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫిష్, Y ఈజ్ ద యాన్యువల్ ఈల్డ్. సో ఇక్కడ P అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ ఫిష్ యొక్క ప్రైస్ అనమాట. Y అంటే యాన్యువల్ ఈల్డ్. సో ఇయర్ మొత్తం వచ్చేటటువంటి ఈల్డ్ని Yతో రిప్రజెంట్ చేస్తారు. The average price per unit weight of fish P is generally a monotonically decreasing function of annual yield Y. So, ఈ ఫిష్ యొక్క యావరేజ్ ప్రైస్ పర్ యూనిట్ వెయిట్ అనేది యాన్యువల్ ఈల్డ్కి వచ్చేసరికి డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ద ప్రాఫిట్ ఈజ్ అబ్టైన్డ్ యాజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ TR అండ్ టోటల్ కాస్ట్ TC. దట్ ఈస్ పై ఈక్వల్స్ టు TR మైనస్ TC ఈజ్ ఈక్వల్ టు P మైనస్ C ఇంటూ Y. ఇది ఈక్వేషన్ 2 కింద తీసుకుంటాం. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది అంటే టోటల్ రెవెన్యూ అంటే మనకి వచ్చేటటువంటి ఆదాయం ఏది ఉందో దానిలో నుండి టోటల్ కాస్ట్ మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని మైనస్ చేస్తే వచ్చేదే మన ప్రాఫిట్ అనమాట. సో దాన్ని P మైనస్ C ఇంటూ Y కింద రిప్రజెంట్ చేస్తాం. సో దాన్ని ఈక్వేషన్ 2 కింద తీసుకుంటాం. వేర్ C ఈజ్ ద కాస్ట్ ఆఫ్ హార్వెస్టింగ్ 1 unit weight of fish. From this, a cost function will be fit from the data collected. సో ఇక్కడ C అంటే ఏంటి అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ ఫిష్ యొక్క హార్వెస్టింగ్ కాస్ట్ అనమాట. సో మనం కలెక్ట్ చేసినటువంటి డేటా నుంచి ఈ కాస్ట్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎంఈవై మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ ఈక్వల్స్ టు A మైనస్ C బై 2B. దీన్ని థర్డ్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం. FMEY ఈక్వల్స్ టు A ప్లస్ ఆర్ మైనస్ A స్క్వేర్ మైనస్ 4B MEY టు ద పవర్ ఆఫ్ హాఫ్ బై 2B. దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం. వేర్ A ఈక్వల్ టు ఇంటర్సెప్ట్, B అండ్ C ఈక్వల్స్ టు రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ కాస్ట్ని ఇంటర్సెప్ట్తో మైనస్ చేసి బై 2B చేస్తే ఈ ఎంఈవై అనే వాల్యూ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఎఫ్ఎంఈవై అంటే A ప్లస్ ఆర్ మైనస్ A స్క్వేర్ మైనస్ 4B MEY హోల్ టు ద పవర్ ఆఫ్ హాఫ్ బై 2B. దీన్ని ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకున్నట్లయితే ఇక్కడ A అంటే ఇంటర్సెప్ట్ అండ్ B అండ్ C అనేవి రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అవుతాయి అన్నమాట. From FMEY, the optimum fleet size is obtained by dividing B by the average annual fishing days. Based on this, the excess capacity and thus the capital investment over and above the optimum fleet size can be worked out. సో ఈ ఆప్టిమమ్ ఫ్లీట్ సైజ్ అనేది ఎలా వస్తుంది అంటే యావరేజ్ యాన్యువల్ ఫిషింగ్ డేస్ని Bతో డివైడ్ చేసినప్పుడు ఈ ఆప్టిమమ్ ఫ్లీట్ సైజ్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఎక్సెస్ కెపాసిటీ అండ్ అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేవి ఫ్లీట్ సైజ్ కన్నా కూడా ఎక్కువగా వస్తాయి. సో ఈ ఫస్ట్ గ్రాఫ్ని ఇందాక మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో డిఫరెన్స్ తెలియడం కోసం మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట. సో ఈ గ్రాఫ్లో చూస్తే సో ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎఫర్ట్ ఈని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే పర్ యూనిట్ ఎఫర్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ E0 అనేటటువంటి ఎఫర్ట్ పెడితే ఇంత హార్వెస్ట్ అనేది వచ్చింది. అండ్ అలాగే E* అనేటటువంటి ఎఫర్ట్ పెడితే ఇంత హార్వెస్ట్ అనేది వచ్చిందనమాట.
సో ఈ రెండిట్లో మనం మార్జినల్ కాస్ట్ చూసుకోవాలనుకుంటే రెండిటికి ఈక్వల్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇది మార్జినల్ కాస్ట్ ఎంసీ ఈక్వల్ టు సి. సో ఇక్కడ యాన్యువల్ రెంట్ యొక్క ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ రెండు పాయింట్స్ని కలిసేలాగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. సో ఇది యాన్యువల్ రెంట్ యొక్క ఎఫర్ట్ అనమాట. అండ్ అలాగే మార్జినల్ రెంట్ యొక్క ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ని ఇంటర్సెక్ట్ చేస్తూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. సో ఇది మార్జినల్ రెంట్ యొక్క ఎఫర్ట్ అనమాట. అండ్ అలాగే ఈ రెండింటి మధ్యలో వచ్చేటటువంటి డిఫరెన్స్ని, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని రెంట్ అని రిప్రజెంట్ చేస్తారు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ MEY. వైల్ ఎస్టిమేటింగ్ ద MEY, 3 assumptions have been made such as zero discount rate. సో MEYని ఎస్టిమేట్ చేసేటప్పుడు 3 assumptions చేస్తారనమాట. జీరో డిస్కౌంట్ రేట్ అని. కాస్ట్ ఆఫ్ ఫిషింగ్ ఈజ్ ఎ సింపుల్ లైనియర్ ఫంక్షన్ ఆఫ్ స్టాక్ సైజ్. ఫిషింగ్ కాస్ట్స్ రైజ్ ప్రపోర్షనేట్లీ విత్ ఎఫర్ట్. సో స్టాక్ సైజ్లో ఈ ఫిష్ యొక్క కాస్ట్ అనేది సింపుల్ లీనియర్ ఫంక్షన్ అనమాట. సో ఈ ఫిషింగ్ కాస్ట్ అనేది మనం ఎంత ఎఫర్ట్ అయితే పెడతామో దానికి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఫిషింగ్ కాస్ట్ అనేది రైజ్ అవుతుంది అనమాట. ద కాస్ట్ ఆఫ్ ఫిషింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ దట్ డిసైడ్స్ ద MEY. సో ఈ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ MEYని ఏది డిసైడ్ చేస్తుంది అంటే ఈ ఫిషింగ్ యొక్క కాస్ట్, అది ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. సో అది ఈ MEYని డిసైడ్ చేస్తుంది. Generally, the cost of fishing increases with a decrease in stock size at an increasing rate. జనరల్గా ఏమవుతుంది అంటే స్టాక్ సైజ్ అనేది తగ్గిపోయే కొద్దీ ఈ ఫిషింగ్ అనేది, కాస్ట్ ఆఫ్ ఫిషింగ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫిషింగ్ ప్రాక్టీస్. సో ఇవి ఫిషింగ్ ప్రాక్టీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అండర్ సచ్ ఎ సిచ్యువేషన్ ఇట్ విల్ బి డిజైరబుల్ టు హ్యావ్ ఎ క్యాచ్ అండ్ ఎఫర్ట్ లెవెల్ ఫర్దర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది బయోనామిక్ ఈక్విలిబ్రియం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే ఫిషింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు దాన్ని క్యాచ్ చేయడం కోసం ఎక్కువ డిజైర్ చూపిస్తారు. ఎందుకంటే కాస్ట్ అనేది ఎక్కువ వస్తుంది, సో ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఫిషింగ్ చేయడం కూడా చాలా డిజైర్గా ఫీల్ అవుతారు అనమాట. అండ్ అలాగే ఎఫర్ట్ లెవెల్ అనేది బయోనామిక్ ఈక్విలిబ్రియం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే దాని చుట్టూ ఉండే న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ సరౌండింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. If the discount rate is very high or large, the MEY will correspond to a bionomic equilibrium, Clapp 1990, because it will be profitable to harvest the stock today itself if the loss of future net returns are very heavily discounted. సో ఈ డిస్కౌంట్ రేట్ అనేది ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ అనేది బయోనామిక్ ఈక్విలిబ్రియంతో కరస్పాండ్ అవుతుంది. ఎందుకు అంటే ఇట్ విల్ బి ప్రాఫిటబుల్ టు హార్వెస్ట్ ద స్టాక్ టుడే. సో మొత్తం స్టాక్ అంతటిని కూడా ఇప్పుడే ప్రజెంటే తీసేసుకొని మనం దాన్ని హార్వెస్ట్ చేసేసుకున్నట్లయితే ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఒకవేళ డిస్కౌంట్ ఇంకా పెరిగినట్లయితే మనకి లాస్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడే ఇట్ సెల్ఫ్ అంటే ఈరోజే మొత్తం ఉన్న ఫిష్ స్టాక్ మొత్తాన్ని కూడా క్యాచ్ చేసి హార్వెస్ట్ చేసుకోవడమే ప్రాఫిట్ అనమాట. Maximizing economic viability of fisheries is compatible with economic sustainability of the fisheries. సో ఫిషరీస్ యొక్క ఎకానమిక్ వియబిలిటీని పెంచడం అనేది ఫిషరీస్ యొక్క ఎకానమిక్ సస్టైనబిలిటీకి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎస్టిమేషన్ ఆఫ్ MEY becomes complicated due to biological interactions. సో ఈ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ని ఎస్టిమేట్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్. ఎందుకు అంటే బయోలాజికల్ ఇంటరాక్షన్స్ వల్ల. సో ఈ నేచర్ అనేది ఏ టైంలో ఎలా ఉంటుందనేది ఎవరికి తెలియదు. సో అటువంటి ఇంటరాక్షన్స్ వల్ల ఈ MEYని ఎస్టిమేట్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం అనమాట. అపోర్షనింగ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫిషింగ్, వాల్యూ ఆఫ్ టార్గెట్ వర్సెస్ బై క్యాచెస్ అండ్ స్ప్లిట్టింగ్ ద ఎఫర్ట్స్ అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. సో ఫిషెస్ యొక్క కాస్ట్ని డివైడ్ చేయడం అనమాట. అండ్ అలాగే సో ఈ క్యాచ్ యొక్క వాల్యూ అండ్ అలాగే వాటి యొక్క ఎఫర్ట్స్ని డివైడ్ చేయడం అనేది వీటి మెయిన్ ఆస్పెక్ట్ అనమాట. ల్యాక్ ఆఫ్ కంప్లీట్ బయోలాజికల్ డేటా టు క్యాలిక్యులేట్ ద స్టాక్ రిక్రూట్మెంట్ రిలేషన్షిప్. సో ఈ స్టాక్ రిక్రూట్మెంట్ రిలేషన్షిప్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది కాంప్లికేటెడ్. ఎందుకు అంటే కంప్లీట్ బయోలాజికల్ డేటా అనేది మన దగ్గర ఉండదు కాబట్టి. ఇన్ఎబిలిటీ టు అక్యురేట్లీ మెజర్ ద యాక్చువల్ క్యాచ్ అండ్ ఎఫర్ట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ద కరెంట్ సైజ్ ఆఫ్ ద ఫిష్ స్టాక్.
సో ఫిష్ స్టాక్ యొక్క కరెంట్ సైజ్ అంటే ప్రజెంట్ అవి ఏ సైజులో ఉన్నాయి అండ్ అలాగే ఎంత ఎఫర్ట్ అనేది పెట్టాలి అండ్ అలాగే యాన్యువల్ క్యాచ్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేయడం, యాక్యురేట్గా మెజర్ చేయడం అనేది కష్టం అనమాట. ప్రైస్ ఆఫ్ ఫిష్ అండ్ ద ప్రిసీజ్ కాస్ట్ ఆఫ్ ఫిషింగ్. Estimation of MEY becomes complicated due to biological interactions. సో బయోలాజికల్ ఇంటరాక్షన్స్ వల్ల ఈ MEYని ఎస్టిమేట్ చేయడం అనేది కాంప్లికేటెడ్ అనమాట. సో బయోలాజికల్ ఇంటరాక్షన్స్ ఏంటి అంటే అపోర్షనింగ్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఫిషింగ్. సో ఈ ఫిషింగ్ యొక్క కాస్ట్ అనేది డివైడ్ అవ్వడం వల్ల, వాల్యూ ఆఫ్ టార్గెట్ వర్సెస్ బై క్యాచెస్ అండ్ స్ప్లిట్టింగ్ ద ఎఫర్ట్స్ అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. సో టార్గెట్ క్యాచెస్ యొక్క వాల్యూ అండ్ అలాగే ఆ ఎఫర్ట్స్ అనేవి స్ప్లిట్ అవ్వడం వల్ల అండ్ అలాగే వాటి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వల్ల. ల్యాక్ ఆఫ్ కంప్లీట్ బయోలాజికల్ డేటా టు క్యాలిక్యులేట్ ద స్టాక్ రిక్రూట్మెంట్ రిలేషన్షిప్. సో స్టాక్ రిక్రూట్మెంట్ రిలేషన్షిప్ని క్యాలిక్యులేట్ చేయడానికి బయోలాజికల్ డేటా, కంప్లీట్ బయోలాజికల్ డేటా అనేది మన దగ్గర లేకపోవడం వల్ల. ఇనేబిలిటీ టు అక్యురేట్లీ మెజర్ ద యాక్చువల్ క్యాచ్ అండ్ ఎఫర్ట్ ఆఫ్ ఫిషర్స్ అండ్ ద కరెంట్ సైజ్ ఆఫ్ ద ఫిష్ స్టాక్. సో యాక్చువల్ క్యాచ్ అనేది ఎంత ఉంటుంది అనేది యాక్యురేట్గా మెజర్ చేయలేకపోవడం వల్ల అండ్ అలాగే ఫిషర్స్ యొక్క ఎఫర్ట్ అనేది మెజర్ చేయకపోవడం వల్ల అండ్ అలాగే ఆ ఫిష్ స్టాక్ యొక్క కరెంట్ సైజ్ అంటే ప్రజెంట్ అవి ఎంత సైజులో ఉన్నాయి అనేది మనం మెజర్ చేయలేకపోవడం వల్ల. ప్రైస్ ఆఫ్ ఫిష్ అండ్ ప్రిసైజ్ కాస్ట్ ఆఫ్ ఫిషింగ్. సో ఫిషెస్ యొక్క ప్రైజ్ అండ్ అలాగే ఫిషింగ్ యొక్క డెఫినెట్ ప్రైస్ ఏదైతే ఉందో దానివల్ల. A fall in fish price or an increase in cost of fishing will lead to lower harvest with a less fishing effort and a larger stock size in order to maximize the economic profits. సో ఇక్కడ ఫిష్ ప్రైస్ అనేది పడిపోయినా లేదా ఇంక్రీజ్ అయినా సరే, ఆ ఫిష్ యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయినా అది దేనికి దారితీస్తుంది అంటే తక్కువ హార్వెస్ట్ చేయడానికి అండ్ అలాగే ఫిషింగ్ ఎఫర్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ అలాగే స్టాక్ సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. ఎందుకు అంటే మ్యాక్సిమం ఎకానమిక్ ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం స్టాక్ సైజ్ అనేది పెంచుతారు. ఇంపార్టెన్స్ ఆఫ్ MEY ఫిషరీస్ మేనేజ్మెంట్. MEY ఈజ్ ఏ గుడ్ టార్గెట్ రిఫరెన్స్ పాయింట్ ఫర్ ఫిషరీస్ మేనేజ్మెంట్ డిస్పైట్ ద అసంప్షన్స్ మేడ్. సో ఫిషరీస్ మేనేజ్మెంట్లో ఈ MEY అనేది మంచి టార్గెట్ రిఫరెన్స్ అనమాట. సో అసంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాదు, MEY అనేది చాలా గుడ్ టార్గెట్ రిఫరెన్స్ పాయింట్ అని చెప్తున్నాడు. MEY ensures that the stock levels in many fisheries are larger than those associated with the traditional MSY target. సో ట్రెడిషనల్ MSY మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్తో పోల్చుకున్నట్లయితే MEYలో స్టాక్ లెవెల్స్ అనేవి చాలా ఫిషరీస్లో కూడా ఈ MEYలో ఉన్నటువంటి స్టాక్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. MEY ఆల్సో ensures that the major inputs like fuel and labor are optimally utilized to maximize the profit. సో ఇంకా ఈ MEY ఏం నిర్ధారిస్తుంది అంటే మేజర్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫ్యూయల్, లేబర్ ఇవన్నీ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని ఆప్టిమల్గా యూజ్ చేస్తుంది. అంటే ఎంతమంది సరిపోతారో అంతమందిని మాత్రమే యూజ్ చేస్తుంది ప్రాఫిట్ని పెంచడం కోసం అనమాట. MEY హెల్ప్స్ టు ఎస్టిమేట్ ద ఎక్సెస్ ఫిషింగ్ కెపాసిటీ ఇన్ ద సెక్టర్ విచ్ ప్రొవైడ్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బేసిస్ ఫర్ రికమెండింగ్ ఆప్టిమమ్ ఫ్లీట్ సైజ్. ఈ MEY ఏం చేస్తుంది అంటే సెక్టార్లో ఉండేటటువంటి ఎక్సెస్ ఫిషింగ్ ఏదైతే ఉందో దాని కెపాసిటీని ఎస్టిమేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే ఆప్టిమమ్ ఫ్లీట్ సైజ్ని రికమెండ్ చేయడం కోసం స్ట్రాంగ్ బేసిస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇఫ్ ద రీసోర్సెస్ ఆర్ యూజ్డ్ బియాండ్ ద MEY టార్గెట్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఎక్సెస్ ఫిషింగ్ కెపాసిటీ, లోవర్ రిటర్న్స్ అండ్ దస్ లోవర్ ప్రాఫిట్స్. సో ఉన్న రీసోర్సెస్ని MEY టార్గెట్ని మించి మనం యూజ్ చేసినట్టయితే అది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అంటే ఎక్సెస్ ఫిషింగ్ కెపాసిటీని అండ్ అలాగే లోవర్ రిటర్న్స్, చాలా తక్కువ ఆదాయం అనేది మనకు వస్తుంది అండ్ అలాగే తక్కువ ప్రాఫిట్ అనేది, తక్కువ లాభాలు అనేవి వస్తాయి. హెన్స్ ఇట్ పేస్ రిచ్ డివైడెండ్ టు ఫాలో ద MEY యాజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫర్ ఎయిమింగ్ ఎట్ ఏ సస్టైనబుల్ ఫిషరీ. సో ఏం ప్రూవ్ అయింది అంటే సస్టైనబుల్ ఫిషరీని ఎయిమ్ చేయడం కోసం MEYని ఫాలో అవ్వడం అనేది MEY అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనేది చెప్తుందన్నమాట. కన్క్లూజన్. MEY యాక్ట్స్ యాజ్ అన్ ఇంపార్టెంట్ లింక్ బిట్వీన్ ద బయోలాజికల్ అండ్ ఎకానమిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఫిషరీస్ మేనేజ్మెంట్.
ఈ ఫిషరీస్ మేనేజ్మెంట్లో ఈ ఎంఈవై అనేది బయోలాజికల్ ఇంప్లికేషన్స్ అండ్ ఎకానమిక్ ఇంప్లికేషన్స్కి మధ్య లింక్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. టేకింగ్ క్యూ ఫ్రమ్ tragedy of commons that unmanaged natural resources are depleted completely and some sort of regulation measures are need to ensure sustainable utilization. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డిప్లీట్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని క్రమ పద్ధతులు అనేవి ఉండాలన్నమాట. అండ్ అలాగే కొన్ని రెగ్యులేషన్స్ అనేవి కూడా ఉండాలి. సస్టైనబుల్ యూటిలైజేషన్ మనకి కావాలి అనుకున్నప్పుడు మనం కొన్ని రెగ్యులేషన్ మెజర్స్ అనేవి కూడా తీసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఫిషరీస్ ద ఎకానమిక్స్ ఆఫ్ ఫిషింగ్ ఆపరేషన్స్ కాస్ట్ అండ్ రిటర్న్స్ డిటర్మైన్ నాట్ ఓన్లీ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ప్రొఫెషన్ బట్ ఆల్సో ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ రిమైనింగ్ ఇన్ ద సెక్టార్. ఫిషరీస్లో ఈ ఫిషింగ్ ఆపరేషన్స్ అనేవి ఎకానమిక్స్ గురించి అండ్ అలాగే ప్రాఫిట్స్ గురించి మాత్రమే డిటర్మైన్ చేయవు. ఆ ప్రొఫెషన్లో వచ్చేటటువంటి లాభాలు అండ్ అలాగే ప్రాఫిట్స్ వీటి గురించి మాత్రమే కాకుండా అక్కడ ఉండేటటువంటి ఎక్విప్మెంట్ అండ్ అలాగే రిమైనింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో వాటన్నిటి గురించి కూడా డిటర్మైన్ చేస్తుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద ఎంఈవై విచ్ ఇన్కార్పొరేట్స్ ద కాస్ట్స్ ఆఫ్ ఫిషింగ్ the revenue earned into the sustainable yield models provide an acceptable method for formulating fishery management plans. సో ఇక్కడ ఈ ఎంఈవై దేంతో ఇన్కార్పొరేట్ అవుతుంది అంటే సస్టైనబుల్ ఈల్డ్ మోడల్ నుండి వచ్చేటటువంటి రెవెన్యూ అంటే ప్రాఫిట్ ఏదైతే ఉందో దాంతోనూ అండ్ అలాగే ఫిషింగ్ యొక్క కాస్ట్తోనూ ఇన్కార్పొరేట్ అవుతుంది. అండ్ అలాగే ఈ సస్టైనబుల్ ఈల్డ్ మోడల్ అనేది ఫిషరీ మేనేజ్మెంట్ ప్లాన్స్ని ఫార్ములేట్ చేయడానికి ఒక యాక్సెప్టబుల్ మెథడ్ని ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ రిపోర్టెడ్ యాజ్ ఎ ఫ్యూ స్టడీస్ ద బయోలాజికల్ రిఫరెన్స్ పాయింట్ ఎంఎస్వై అండ్ ద ఎకానమిక్ రిఫరెన్స్ పాయింట్ ఎంఈవై are always complements to each other and they should be employed in formulation of any fishery management policies in the country. So కొన్ని స్టడీస్ ప్రకారం రిపోర్ట్ చేసింది ఏంటి అంటే ఈ ఎంఎస్వై అండ్ ఎంఈవై ఈ రెండు కూడా ఎప్పుడు ఈ రెండు కూడా కాంప్లిమెంట్సే అనమాట. ఈచ్ అదర్ ఈ రెండిటికి అవి రెండు ఎప్పటికీ కాంప్లిమెంట్సే. అండ్ అలాగే కంట్రీలో ఏ కంట్రీలో అయినా సరే ఫిషరీ మేనేజ్మెంట్ పాలసీస్లో ఫార్ములేట్ చేయాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి డెఫినెట్గా అక్కడ ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ maximum economic yield. Thank you.